ఈరోజు అయితే మనం షోరూమ్కి వెళ్ళబోతున్నాము MT-15 పర్చేజ్ చేయడానికి. సో మనమైతే కిందికి వెళ్ళి మన బయటికి అయితే వెళ్దాం. గ్యారేజ్లోకి అయితే వెళ్దాం. గ్యారేజ్లోకి వెళ్ళి మనం బండి తీసుకొని వెళ్దాం. ఇప్పుడు బండి తీసుకుంటే మనం ఆగల, బయట బండ్లు తీసుకొని పోదాం. రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది బయట. సో ఇప్పుడైతే బండి అయితే ఎక్కేసాం, ఇక షోరూమ్కి వెళ్ళుడే. MT-15 అయితే న్యూగా లాంచ్ అయిందనమాట ఆ షోరూంలో. మనం దాన్ని కొనడానికి పోతున్నాం. ఏ లారీ అన్న జరుగు. MT-15 పర్చేజ్ చేసుకొని మనమైతే ఇంటికి వెళ్దాం. వసన్న అక్కడ మీరైతే చూస్తున్నట్టయితే షోరూమ్ ఉంది, కనబడుతుందా? ఇదే షోరూమ్కి అయితే వచ్చేసాం. ఇక దిగి మనమైతే లోపలికి వెళ్దాం. ఓళ్ళు లేనట్టున్నారే. మనమైతే బైక్ పర్చేస్ చేసుకుందాం. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు, ఇది పర్చేస్. మనమైతే బ్యాక్ యార్డ్కి వెళ్ళి మన బండిని కలెక్ట్ చేసుకుందాం. ఓ థ్యాంక్ యూ. ఇదైతే కొత్తగా లాంచ్ అయిన MT-15. మనమైతే ఇక వెళ్దాం. మనం ఇంటికి అయితే వెళ్దాం. ఫస్ట్ ఇంటికి వెళ్ళి ఇది బండి పెట్టేద్దాం. ఈ బండి కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం ఇండియా అయితే వచ్చేసాం. చలో. అరే రిస్కిటోడు గేట్ అయితే రోడ్ వచ్చేసాం. గ్యారేజ్ అనేది ఇది వచ్చేసి అయితే మన గోల్డ్ తార్ కస్టమైజ్ అయితే వేయించినాం ఆ షోరూంలోనే. అది వచ్చేసి హయాబుసా, అక్కడ పల్సర్, ఇంకోటి కావాసాకి. పల్సర్ తీసుకొని అయితే వెళ్దాం. పల్సర్ తీసుకొని అయితే బయటికి వెళ్దాం. మనమైతే ఇప్పుడు అట్లా తిరగడానికి వెళ్తున్నాం. చూద్దాం ఎక్కడికి వెళ్దాము, ఆలోచిద్దాం. ఎక్కడికి వెళ్దాము? ఐడియా, మన పాత ఇంటికి వెళ్దాము. అక్కడైతే పోలీసులు వచ్చేసి మా ఇల్లుని సీజ్ చేసారు. ఒకతను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మొత్తం ఇల్లంతా ఇప్పుడు చూద్దాం ఎట్లుందో. చాలా రోజులు అయింది ఇక్కడ పోగా. మినిమం ఒక 3 months అయింది. ఇంట్లోకి అయితే వెళ్ళాం. చెట్టు ఏదో వెతుకున్నాం. ఇక్కడ అడవి, ఇక్కడ లాయన్స్ కూడా ఉంటాయి. మనమైతే ఇటు సైడ్కి వెళ్ళి వెళ్దాం ఇంట్లోకి లోపల. ఇది మన పాత ఇల్లు. ఇప్పుడు వచ్చేసి ఇది సీజ్ చేసిరని నేను అక్కడ కొత్త ఇల్లు కొన్నా. ఇదే మన పాత ఇల్లు. లోపల పోదాం. ఇది వచ్చేసి బెడ్రూమ్ ఉండే. ఇది బాల్కనీ. కిందికి దుంకుతాము, కిటికీలకు దుంకుదామంటే అరే మన పల్సర్ బైక్ దుంకడానికి వస్తలే. గోడ దుంకి మళ్ళీ గోడ దుంకుతాం. పల్సర్ బైక్ తీసుకొని వెళ్దాం. ఇక్కడైతే నేను చాలా వరకు యానిమల్స్ కూడా ఉంటాయి. ఇంకోటి పోలీస్ చేయడం వల్ల వెళ్ళిపోయింది. చూడండి లైన్ చూసినారు. అదైతే అరుస్తుంది. కొద్దిసేపు ఆయనతో ఆడుకున్నాను.
ఒకరికైతే ఫోన్ చేస్తున్నాం. ఫోన్ అయిపోయింది. గన్ తీసుకొని వెళ్దాం. నేను ఫోన్ ఎందుకు చేసినానంటే ఆ గన్లు తెప్పియని కోసం. గన్లు అయితే వచ్చేసినాయి. ఈ యానిమల్ని షూట్ చేద్దాం. గైజ్ అయితే కాల్ వస్తుంది. జస్ట్ వస్తే ఉరుకుడు ఒక్క నిమిషం వెనకాల చూద్దాం. వస్తుందా? వస్తుంది మన వెనకాల వస్తుంది. దాన్ని అయితే ఆట పట్టిద్దాం కొద్దిసేపు. మనమైతే కంప్లైంట్ ఇవ్వాలి. అనిమల్స్ ఉన్నాయని కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు జూలన్నీ ఇష్టపడతారు. భయపడిపోయేది వస్తుంది. నాకైతే భయపడుతుంది. ఏడు అటాక్ చేశాను. ఇదైతే అడవి దాటి అసలు రానే రాదు బయటికి. చూడండి కాలండి ఇప్పుడు అది ఆడనే ఆగిపోతుంది. చూడండి ఇది వెళ్ళిపోతుంది. మళ్ళా మనం ఊకుంటామా? అది వచ్చే వరకు ఊపం. మళ్ళీ వస్తుంది. దా ఏమైంది? భయపడిపోయినాను. దా సింహం దా. లయన్ అయితే కోపంలో వస్తుంది. ఓ వచ్చేసి బయటికి వెళ్దాం. ఉరుకురా. ఇది ఎంత షూట్ చేసినా చనిపోతలేదు. ఏం తింటుందేమో రోజు కనుక్కోండి. అరే ఎందుకు నీకు వండి పెట్టచ్చు అని అనుకోవచ్చు. ఇట్లా అప్పుడప్పుడు ఆడుకోవాలి. అరే అరే వీడు అతనే పైసలు తీసుకొని ఇంకా సంగతి చెప్తామా ఈ లయన్ని వదిలేసి. డబ్బు నువ్వాలి. అతను మళ్ళీ పారిపోతాడు. అతనే గైస్ మన కాడ పైసలు తీసుకొని వెళ్ళిపోయి షూట్ చేద్దామా అతన్ని. ఇతను మినిమం 90 lakhs తీసుకున్నాడు. ఇంకా ఇయ్యలేడు. తప్పించుకొని తిరుగుతుండు. ఉరుకుతున్నాయింది. ఆగు గన్ తీసుకొని షూట్ చేస్తాను. మనం బైక్ తీసుకొని ఆయన ఫాలో అయిదాం. దప్ప ఉరుకుదాం. ఉరికి అన్ని ఫాలో చేసి పట్టుకుందాం. చంపేదాం. పైసలు ఏమంటే ఇవ్వడు. నేను పల్సర్ తీసుకురావడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఇది పల్సర్ ఎక్కువ నాకు ఇష్టం. పల్సర్ అవి ఎప్పుడైనా దూరం వెళ్తేనే అవి ఆ బైక్స్ తీసుకుంటా. పల్సర్ లోకల్ యూస్కే తీసుకుంటా. చచ్చిండు ఇంకోసారి. నేనంటే ఏందో తెలుసాను నీకు. పోలీసు వాళ్ళు వచ్చిర్రు. ఇటు పోతే లాయన్, అటు పోతే పోలీసు. ఏం చేద్దాం? ఉన్నారా ఇంకా పోలీసులు? అరే ఆటో అన్నా చూసుకోన్నా. అది వెళ్ళిపోయాం. పోలీసులు వెళ్ళిపోతుంది. మనం డోలార్లోకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళి ఈ గ్యారేజ్లో వేరే బైక్ తీసుకున్నాం. ఇప్పుడైతే మన ఇంటి దగ్గరకు వచ్చేసి గుద్దుకున్నాం. వేటి
ఎక్కడుందో అక్కడ పెట్టేద్దాం.